హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది పావ్ భాజీ మసాలా సిరీస్ 2 నిమిషాల్లో రెడీ అయిపోయే పావ్ భాజీ మసాలా అండి. అంటే ఇంట్లో పావు లేకపోయినా నాకైతే అప్పటికప్పుడు తినాలనిపించింది. అందుకే ఒక ఐడియాతో నేను ఈ బ్రెడ్ ఇట్లా స్లైసెస్ సైడ్వి కట్ చేసుకున్నాను. చూడండి, బ్రెడ్తో కూడా పావ్ భాజీ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఒక ఐడియా వచ్చింది. చూడండి, బ్రెడ్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో బఠానీలు ఉన్నాయి కదా, పచ్చ బఠానీలు, క్యారెట్ కట్ చేసుకొని, ఆ తర్వాత క్యాప్సికమ్ రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ ఇట్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని వేసుకున్నాక టమాటాలు కూడా సన్నగా తరుపుకొని ఇట్లా వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక దీన్ని ఉడికించడానికి ఒక గ్లాస్ వాటర్ అట్లా వేసుకున్నాక దాన్ని సరిపడే నీళ్లు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను సైంధవలం సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక కుక్కర్లో ఎక్కించాల. ఆ లోపల అవి ఉడికించేంత వరకు కడాయిలో ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇట్లా సన్నగా తరుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. చూడండి, ఆ లోపల చూస్తాం ఉడికిపోయినాయి. ఇవి చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇంకా దీన్ని ఒక మ్యాషర్తో ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, చూపించే విధంగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఆ లోపల చూడండి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇట్లా వేసుకున్నాక ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇది మ్యాష్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అందులో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మసాలా మొత్తము ఇట్లా కలుపుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే అందులో కూడా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బటర్ అండి, బటర్ దీనికి బాగా బటర్ వేస్తే కానీ బాగా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా ఇట్లా చల్లుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అంతే, ఎంతో ఈజీగా ఒక 5 to 6 మినిట్లో రెడీ అయిపోయే పావ్ భాజీ మసాలా అండి. ఇది నేను ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసింది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. కొద్దిగా బటర్ వేసుకుని దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని బటర్తో మేము ఇట్లా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా తవా మీద బటర్ వేసుకొని చేసుకోవాలా. కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి దీంట్లో మసాలాలో, పావ్ భాజీ మసాలాలో. ఇట్లా స్లైసెస్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, నాకే అసలు ఇంత టేస్టీగా వస్తుందనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా ఎప్పుడైనా పావ్ భాజీ ఇంట్లో లేకపోయినా తినాలనిపించినప్పుడు, ఈవినింగ్ టైము స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు 5 to 6 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ మ్యాక్సిమం అంటే ఇట్లా రెడీ చేసుకోవచ్చు. చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఇది ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే మళ్ళీ తినాలనిపించింది. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.